అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమ్మ అనాథ శరణాలయం భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో ఈరోజు ఇక్కడున్న వృద్ధులకు పిల్లలకు చక్కని ఇడ్లీ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళందరూ అడిగారు, డాడీ మాకు ఇడ్లీ కావాలి, మమ్మీ మాకు ఇడ్లీ కావాలి, తినాలనిపిస్తుందని చెప్పి వాళ్ళు అడిగారనమాట. సో అడిగినప్పుడు మేము ప్రిపేర్ చేసి పెట్టాలన్న ఒక ఆశతో వారికి ఈరోజు చక్కని ఇడ్లీ, వేడి ఇడ్లీ ప్రిపేర్ చేయడం జరిగింది. అంతలోనే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు మమ్మీ మాకు ఆకలి అవుతుంది అని చెప్పినప్పుడు వారికి కూడా అప్పటికప్పుడు వేడి ఇడ్లీతో పాటు నెయ్యి పంచదారతో వారికి ఈరోజు చక్కని ఇడ్లీ ప్రిపేర్ చేయడం జరిగింది. చక్కని నెయ్యితో పాటు వారికి పంచదారతో వారికి ఇడ్లీ ఈరోజు పెట్టడం జరిగింది. ఈ అమ్మాయికైతే నెయ్యి అవసరం లేదు, ఓన్లీ ఫర్ పంచదారతోనే తింటాను మమ్మీ అన్నారు. ఇంకా మా వృద్ధుల విషయానికి వస్తే వృద్ధులందరూ కూడా ఈరోజు వేడి ఇడ్లీతో ఫుల్గా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా రాఘవయ్య కానీ, రాజయ్య గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా, మా సాయిగాడు కూడా ఫుల్గా ఈరోజు మమ్మీ సూపర్ అని చెప్పి తినేసాడండి. ఈరోజు చాలా మా తాతయ్య గారైతే, ఇంకా సత్యనారాయణ గారైతే ఇంకా అప్పటికప్పుడు తినేసాడండి. సో అంత బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా మా చేతులారా చేసి వారికి పెట్టినప్పుడు ఆ ఆనందం వెలకట్టలేనిది. వారందరూ కూడా నిజంగా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంత మంచి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాము. సో మాకు సహకరిస్తున్న మీకందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా నిండు వందనాలు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మ అనాథ శరణాలయం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ చాలా థ్యాంక్ యూ.